వచ్చేసి మా ఇంట్లో మందార చెట్టు ఉంది. ఈ మందార పూలన్నీ కోస్తున్నాను. దేనికి కోస్తున్నానంటే ఇప్పుడు నూనెలో వేసి కాగబెడతాను. నూనెలో వేసి కాగబెట్టుకుంటే జుట్టుకు పెట్టుకుంటే జుట్టు బాగా పెరిగిద్ది. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ చూపిస్తాను. ముందు మందార పూలు కోస్తున్నాను. చూడండి, నా చెట్టు మందార పూలే నాకు సరిగిపోతాయి. ఎన్ని పూలు పూసినాయో. చెప్పాలా చూడండి, చెట్టుకి పూసిన పూలన్నీ కోసాను. ఎన్ని పూలు అయ్యాయో. ఈ పూలని ఇప్పుడు కొబ్బరి నూనెలో వేసి కాగబెడతాను. మందార పూలు అది రెడ్ కలర్ మందారమే వేసుకోవాలండి. వేరే మందారాలు అంటే చాలా వేసుకోకూడదు. ఓన్లీ రెడ్ కలర్లో ఉన్న మందారం ఒకటే కొబ్బరి నూనెలో వేసుకొని కాగబెట్టుకోవాలి. ఇప్పుడు నేను అది ప్రాసెస్ మీకు చూపిస్తాను. పూలని ఇదిగోండి, ఇలా ఉన్నాయి కదా, ఇలా ఇలా తీసేసుకోవాలి పూలన్నిటిని. చూడండి, శుభ్రంగా అన్ని పూలు ఇలా తీసేయాలి. ఇవి తీసి పారేయాలి. వీటి వరకే నూనెలో వేయాలి. నేను ఇన్ని పూలు తీసుకున్నాను. ఇది 6 లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నానండి. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే మిల్లు దగ్గర మనకు స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇస్తారు. అక్కడికి వెళ్ళి నేను మిల్లు దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా నూనె వెళ్ళి తెచ్చుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు ఈ నూనెలో ఈ మందార పూలు వేసి కాగబెడతాను. మనకి డబ్బాలో వస్తుందండి, మన బ్లూ కలర్ డబ్బాలో. అలాంటి పారాషూట్ కొబ్బరి నూనె, దాంట్లో మాత్రం కొబ్బరి నూనె వేసి కాగబెట్టుకుని అది ఆల్రెడీ కాగబెట్టి వచ్చిన నూనె వస్తుందండి. ఇదైతే మనకు స్వచ్ఛంగా ఇస్తారు మిల్లులో. నేనైతే ఎప్పుడు మిల్లు దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటానండి. 1 లీటర్ తెచ్చుకొని ఈ మందార పూలు వేసి కాగబెడతాను. ఆ ప్రాసెస్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. కొబ్బరి నూనె ఒక బాయిల్ పెట్టుకొని దాంట్లో కొబ్బరి నూనె మొత్తం పోసుకోవాలండి. నేను మొత్తం బాయిల్లో పోసాను. బాయిల్ చేశాక నూనె కొంచెం సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. హైలో పెట్టకూడదు. హైలో పెట్టుకుంటే మందార పూలన్నీ మాడిపోతాయి. చాలా సిమ్లో పెట్టుకొని వేడెక్కిన ఆయిల్లోకి మందార పూలు అన్నిటినీ వెయ్యాలి. చూడండి ఎన్ని మందార పూలు. అయితే వేడెక్కాక సిమ్లో పెట్టుకొని పూలన్నీ చూడండి ఎలా అయిపోయాయో. నల్లగా మాడుకోకుండా సిమ్లో పెట్టుకొని పూలన్నిటిని అలా మరగించుకోవాలి. ఇదిగోండి, ఒక 10 నిమిషాలు మరిగించుకొని దింపేసుకోవాలి. లేకపోతే పూలన్నీ మాడిపోయి తలగా పెట్టుకుంటే దురదలాగా వస్తుంది. కొంచెం సేపు అరిగాక పూలన్నీ చూడండి ఒక పక్క కనంగా ఎలా వస్తున్నాయో నూనెలోంచి. నూనె చల్లారాక నూనెలో ఉన్న మందార పూలన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, నేను అన్నీ తీసి పక్కన పెడుతున్నాను. పెట్టాక ఇంకేమన్నా నలకలు అలా ఉంటే వడపోసుకుంటే శుభ్రంగా వస్తాయి నీట్గా నూనె. ఇది వడపోసాక చూడండి డబ్బాలో పోసుకుంటే కలర్ మారిపోయింది. చూడండి కొబ్బరి నూనె మనం ఫస్ట్ ప్యూర్ వైట్లో ఉంది. ఇప్పుడు చూడండి కలర్ మారింది. ఇది ఇప్పుడు జుట్టు పెట్టుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది.